ఈరోజు నీ కష్టములో, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో నువ్వెవరిని ఆశ్రయించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించాలి. ఆయన మీద ఆధారపడాలి, ఆయనను ఆనుకోవాలి, ఆయన యొక్క సహాయమును కోరుకునే వ్యక్తిగా ఉండాలి. కానీ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఏదైనా ఒక కష్టం వస్తే ఏమనుకుంటాం తెలుసా? నా తల్లిదండ్రులు ఉన్నారులే చూసుకుంటారు, నా అన్నదమ్ములు ఉన్నారులే చూసుకుంటారు, నా అక్క చెల్లెలు ఉన్నారులే చూసుకుంటారు, నా ఫ్రెండ్స్ ఉన్నారులే, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసుకుంటారని మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. చివరికి ఏమైపోతుందో తెలుసా? ఇటు దేవుని సహాయము దొరకక, అటు మనుషుల సహాయము దొరకక మరింత నిరాశ నిష్పృహంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనుషులు నమ్ముటి కంటే, రాజులను నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు నీకు ఆపద వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బందుల్లో ఉన్నావా? అయితే మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, నాయకుల దగ్గరికి వెళ్ళొద్దు, అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు, నీ రక్త సంబంధం దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఒకరు ఉన్నారు. ఆయన నిన్ను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు.